ఫ్రెండ్స్, మీకు ఎగ్ నూడిల్స్ అంటే ఇష్టమా లేదా చికెన్ నూడిల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేస్తా. ఈరోజు హోటల్ స్టైల్ చికెన్ నూడిల్స్ని ఎలా చేయాలో చూద్దామా. ఏం లేదండి, కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. బయట 150-200కి కొనుక్కునే నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. నిజం చెప్పాలి అంటే కేరళలో నూడిల్సే దొరకవండి. ఉన్నా సరే చైనీస్ నూడిల్స్లా వాటరీగా ఉంటాయి. అలా కాకుండా మన ఆంధ్ర స్టైల్ నూడిల్స్ని చేద్దామా? ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ముందుగా చికెన్ని చిన్న పీసెస్లా కట్ చేసి క్లీన్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీర్ కారం, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ డార్క్ సాస్, అలాగే ఒక ఎగ్ని వేసుకొని చికెన్కి ఈ మసాలాలు ఎగ్ అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూతను పెట్టి అరగంట నుంచి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మసాలాలు చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు న్యూడిల్స్ కోసం హక్కా న్యూడిల్స్ ప్యాకెట్ని తీసుకున్నాను. అలాగే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ని వీడియోలో చూపించే విధంగా నిలువుగా సన్నంగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు న్యూడిల్స్ని ఉడికించడానికి స్టవ్ మీద వెడల్పుగా ఉండే ప్యాన్ని పెట్టి వాటర్ని వేసుకోండి. వెడల్పుగా ఉండే ప్యాన్ పెడితే న్యూడిల్స్ ఫ్రీగా బాయిల్ అవుతాయి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల న్యూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. చూడండి, వాటర్ ఇలా మరిగేటప్పుడు హక్కా న్యూడిల్స్ని వేసుకోండి. ఇక్కడ 1/2 ప్యాకెట్ న్యూడిల్స్నే వేసుకుంటున్నాను. ఇది ముగ్గురికి సరిపోతుందండి. ఫుల్ ప్యాకెట్ అయితే కనుక 6-7 మెంబర్స్కి సరిపోవచ్చు. చూడండి, న్యూడిల్స్ని ఇలా మెల్లగా కలుపుకోవాలి. అప్పుడే న్యూడిల్స్ అనేవి విరిగిపోవు. చూడండి, న్యూడిల్స్ ఇలా 80% ఉడికితే చాలు. మరీ ఎక్కువగా ఉడికితే ముద్దలా అయిపోతాయి. ఇప్పుడు ఇలాంటి వాటర్ పోయే బౌల్లో వేస్తే న్యూడిల్స్లో ఉండే వాటర్ అంతా పోతుంది. అలాగే వాటర్ పోయిన తర్వాత ఈ న్యూడిల్స్ని ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెడితే త్వరగా చల్లారిపోతాయి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకుందాము. మనం చికెన్ ఫ్రై చేయడానికి అలాగే న్యూడిల్స్ చేసుకోవడానికి కూడా ఒకటే ప్యాన్ని యూజ్ చేస్తాము. కాబట్టి అడుగు మందంగా ఉండాలి. అలాగే వెడల్పుగా కూడా ఉండే ప్యాన్నే పెట్టుకోండి. అప్పుడు మనము న్యూడిల్స్ని కలిపేటప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేయండి. చికెన్ని ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ని పక్కకు తీసేసుకొని మిగిలిన ఆయిల్లోకి 2 ఎగ్స్ని వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన ఎగ్లోకి కట్ చేసిన వెజిటేబుల్స్ అలాగే కొన్ని పచ్చిమిర్చి, సాల్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఈరోజు మలయాళం వర్డ్ వచ్చేసి విషపు. విషపు అంటే మన తెలుగులో ఆకలి అని అర్థం అనమాట. మీకు ఈ వర్డ్ ముందే తెలుసా, లేదు అంటే ఇప్పుడే నేర్చుకున్నారా? కామెంట్ చేసేయండి. చూడండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు న్యూడిల్స్ని వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ డార్క్ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1/2 టీ స్పూన్ కారం వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. న్యూడిల్స్ని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి, గుర్తుంచుకోండి. అంతా బాగా కలిసాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి హై ఫ్లేమ్లోనే 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేస్తే మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోతాయండి. ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో చికెన్ నూడిల్స్ అయితే వస్తాయి. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.